ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామమున మనకు ఆశ్రయమును, దేవుని నామము మనకు కోటగాను దుర్గముగాను ఉంటుంది. ఆయన నామములో మనము సురక్షితముగా ఉంటాము, మనము సురక్షితముగా బ్రతకగలము అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ఎత్తైన దుర్గముగా ఉన్నాడు. అందుకనే ఆయనలో మనము జీవించినప్పుడు మనకు సంతోషము మరియు సమాధానము లభిస్తూ ఉంటుంది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నామమునకు మనం ఎప్పుడైతే మొరపెడుతూ ఉంటామో, ఆయన్ని నామమును ఎప్పుడైతే మనము మహిమపరుస్తూ ఉంటామో, అనేకమైనటువంటి దీవెనలు మన జీవితంలో పొందుకుంటామని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఆయన నామమును ఆశ్రయించిన అనేక మంది భక్తుల జీవితాలలో అద్భుతము దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో అద్భుతము చేసిన దేవుడు నేడు మీ జీవితాలలో కూడా అద్భుతమును జరిగించలేడా? నిశ్చయముగా జరిగిస్తాడు. మనం చేయాల్సిందల్లా కూడా దేవుని నామమును స్థిరముగా హత్తుకోవటమే. మన యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు, చింతలు, కన్నీరు ఉండి ఉండవచ్చు. మనల్ని చూచేవారు ఎవరున్నారు? ఈ కష్టకాలంలో నుండి మరలా బయటకు రాగలమా లేదా? ఎవరు మనకు సహాయం చేస్తారు అని దిగులుతో మనం అనేక సార్లు కృంగిపోతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధలు, నీ వేదన దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటూ సహాయము చేసే దేవుడు. అందుకనే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఎంత గొప్ప వాగ్దానము దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. సమస్యలను చూసినట్లయితే మీకు విడుదల దొరకదు. సమస్యలను తీర్చుటకు శక్తివంతమైనటువంటి దుర్గముగా ఉన్న దేవుని నామం వైపుకు మనం చూస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన నామములో స్థిరముగా బలపరచబడి నిజమైనటువంటి విశ్వాసముతో ఆయనను హత్తుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఈ ఉదయకాల సమయంలో మన సమస్యలన్నిటి నుండి విడిపించి మనలను ఆశీర్వదిస్తాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామము బలమైన దుర్గమని మన జీవితాలలో ఉన్నటువంటి భారభరితమైన వేదన అంతా కూడా ప్రభు నామంలో ఆయనకు సమర్పించినట్లయితే, నీ శోధన కాలంలో ఆయనను మాత్రమే నీవు ఆశ్రయించగలిగినట్లయితే ప్రభు నీ కుటుంబ భారాన్ని, నీ బాధలను, నీ యొక్క ప్రతి అపచయాన్ని తీసివేసి ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. మనుషుల వైపుకు చూడొద్దు, దేవుని వైపుకు మాత్రమే, ఆయన నామము వైపుకు మాత్రమే మనం చూస్తున్నట్లయితే, ఆయన నామమును మనం హత్తుకుని ఆయనకు మొర్రపెట్టినట్లయితే గొప్ప సమాధానము ఈరోజు నీ జీవితంలోనికి రాబోతుంది. ఆయన బలమైన దుర్గముగా నీ జీవితంలో అద్భుతాలను జరిగించబోతున్నాడు. నీవు, నీ కుటుంబము సురక్షితముగా ఉండటానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా విజయవంతులుగా ఆయన మిమ్మలను చేసి పరవశింప చేయబోతున్నాడు. అతి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. దేవా, నీ నామము బలమైన దుర్గము,
నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడని నీ వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అందుకనే ప్రభువా, నేడు మీ బలమైన దుర్గము క్రింద మాకు ఆశ్రయాన్ని కలిగించండి. మేము పొందు శ్రమలలో కూడా మేము మిమ్మల్ని నిరాకరించక మిమ్మల్ని హత్తుకునేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. అనుదినము మీ సన్నిధానములో కనబడేటువంటి అయాతని కృపను మీరు మాకు అనుగ్రహించండి. మా కష్ట సమయాలలో కూడా మేము మీకు మొరపెట్టుటకు సహాయం చేయండి. మాకు విరోధముగా లేచు ప్రతి శోధనల మధ్యలో మిమ్మలను మాత్రమే స్తుతించుటకు మా హృదయములను సిద్ధపరచండి. దేవా, ఈ లోకములో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటానికి భయపడక కేవలము మీకు మాత్రమే భయపడుతూ లోబడి జీవించేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.